నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ మండలం కుదురుపాక పెద్దపల్లి మండలం పెద్దకలవల మధ్యలో హుసైమియా వాగుపై చెక్ డ్యాం నిర్మాణం చేపడితే పెద్దపల్లి నియోజకవర్గంలోని గ్రామాలకు సాగు తాగునీటికి డోకా ఉండదన్నారు జెడ్పీటీసీ సభ్యురాలు ఉట్లరమ్మ. సుమారు 14 కోట్లతో ఈ చెక్ డ్యాం నిర్మాణం జరగవచ్చన్నారు. మొదటి బడ్జెట్లోనే నిధులు మంజూరయ్యే విధంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవ చూపాలన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కోమలత, ఎంపీటీసీ ఉత్తమ కుమారి, పిఎస్సిఎస్ అధ్యక్షుడు మోహన్ రావు, ఉప సర్పంచ్ రాజు గౌడ్ పలువురు చెక్ డ్యాం నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. నీటిని కనుక స్టోరేజ్ చేసుకుంటే సుమారు 4 మండలాలకు ఇక్కడ నుంచి మంచినీటిని అందించేటువంటి అవకాశం ఉంటుంది. రెండోది కేవలం మంచినీటిని అందించడమే కాకుండా మరి బావుల లోపల భూగర్భ జలాలు నిలబడే అవకాశం ఉంటుంది. వ్యవసాయానికి కూడా సాగు కోసం కూడా నీరుని అందించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డ్యామ్ ఖచ్చితంగా చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారిని కోరినప్పుడు ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించి మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఫస్ట్ బడ్జెట్లోనే నిధులు కేటాయించే విధంగా ఎమ్మెల్యే గారు మరి ప్రయత్నం చేయాలని కూడా మేము గౌరవ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారిని మేము కోరుతా ఉన్నాం. భారీ నీటి స్టోరేజ్ కలిగినటువంటి డ్యామ్ లేదు. కాబట్టి ఈ డ్యామ్ కనుక అయినట్లయితే 4 మండలాలే కాకుండా ఇంకా ఒకవేళ స్టోరేజ్ కెపాసిటీ కనుక పెంచుకోవడానికి వీలైతే ఇంజనీర్ల సూచనల మేరకు అలాగే గ్రామస్తుల యొక్క సూచనల మేరకు ఇక్కడ ఉన్నటువంటి వారందరి సహకారంతో పెద్దపల్లి నియోజకవర్గం అంతటికి కూడా మంచినీటిని అందించేటువంటి ప్రయత్నం చేయాలనేది మరి మా యొక్క ఆలోచన. కాబట్టి ఇది అందరూ కూడా కోరుతారు. ఒక సుల్తానాబాద్ మండలము పెద్దపల్లి మండలమే మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల వారు కూడా ఈ చెక్ డ్యామ్ కావాలి, అయితే తప్పకుండా మా అందరికి కూడా ప్రయోజనం ఉంటుంది అనేది వారందరి ఆలోచన. కాబట్టి ఇది కావాలని మేము కోరుతున్నాం. దీని కొరకు మేము ఎంత దూరమైనా కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఎమ్మెల్యే గారు కూడా పాజిటివ్గా ఉన్నారు. మా అందరి ఆలోచనలను తీసుకొని ప్రయత్నం చేస్తున్నందుకు కూడా ఎమ్మెల్యే గారు కృతజ్ఞత తెలియదు. నిమ్మనపల్లి, పెద్ద కలవల, సత్తగిరిపల్లె, పెద్ద బొంకు, చిన్న కలవల, కుదిరిపాక ఇన్ని గ్రామాలకు సాగునీరు తాగునీరే కాకుండా ఇంకా వేరే పెద్దపల్లికి కానీ ఇటు ఇంకా వేరే మండలాలకు కూడా ఎలిగేదాకా కూడా దీనికి తాగునీరు కూడా పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ చెక్ డ్యామ్ మేము అడగగానే దీన్ని చేసినందుకు ఎమ్మెల్యే గారికి మేము గ్రామస్తుల తరఫున మా మండలం తరఫున అందరూ కూడా చెక్ డ్యామ్ మాకు శాంక్షన్ చేస్తానని హామీ ఇచ్చి చేసేందుకు కృషి చేసినందుకు ఎమ్మెల్యే గారికి, జెడ్పీ చైర్మన్ గారికి, జెడ్పీటీసీ గారికి అందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తాం. చెక్ డ్యామ్ నిర్మాణం చేయడానికి మరి దాని యొక్క ప్లాన్ చూడడానికి మేము ఇక్కడికి దర్శించినాము. ఇది మరి మన స్థానిక శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుటకు మరి కృషి చేస్తానని చెప్పారు. ఇది మరి ప్రణాళికలో పెట్టినందుకు, ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తారు. చెక్ డ్యామ్ కోసం ఎమ్మెల్యే గారు దాసరి మనోహర్ రెడ్డి అన్న గారు కృషి చేసినందుకు ధన్యవాదాలు. సుమారు 14 కోట్లకి లైన్ ఎస్టిమేట్ సబ్మిట్ చేసి ప్రపోజల్గా అయితే పంపించినాము. శాంక్షన్ అయిన వచ్చినమ్మంటే దీనికి ఒక డీటెయిల్ సర్వే ఉంటుంది. డీటెయిల్ సర్వే చేసి కెనాల్ లైనింగ్ అప్పుడంతా చేసి ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడేలాగే ఉంటుంది. కానీ ఈ కార్యక్రమము కరీంనగర్ జిల్లాలోనే సుల్తానాబాద్ మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దామన్నారు జెడ్పీటీసీ సభ్యురాలు ఉట్లరమ్మ. సుల్తానాబాద్ మండలం దేవునిపల్లిలో ఎమ్మెల్సీ తానుపర్తి భానుప్రసాదరావు నిధులు 2 లక్షల రూపాయలతో సీసీ రోడ్ పనులను ప్రారంభించారు. ఎమ్మెల్సీ భానుప్రసాదరావు అలాంటి చేసుకోవాలి. మేము ఇంకా 4 సంవత్సరాలు పనిచేసి గ్రామాల లోపల మౌలిక సదుపాయాల ఏర్పాటు విషయంలో 2014-15 ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి నిధులు కూడా మరి మన మండలాన్ని సుల్తానాబాద్ మండల అభివృద్ధి కొరకు సుమారు 2 కోట్ల రూపాయలు రావడం జరిగింది. గ్రామ సర్పంచులు, గ్రామ ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు మరియు సింగిల్ విండో చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలందరి సహకారంతో ఏవైతే ఎమర్జెన్సీ వర్కులు ఉన్నాయో
ప్రజలకు ఏవైతే వెంటనే చేయాల్సినటువంటి అవసరం ఉన్నదో వాటన్నిటి విషయంలో మేము అందరం చర్చించుకొని ఏ పనులు పెట్టడం జరుగుతుంది. 2014-2015 సంవత్సరానికి గాను 2 కోట్ల రూపాయలతో మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచడానికి స్థానిక గౌరవ ఎంపీపీ గారి సహకారంతో, జెడ్పీటీసీ గారి సహకారంతో మరియు ఎంపీటీసీలు, సర్పంచులు అందరం కలిసికట్టుగా మండలాన్ని అభివృద్ధి పరచుకుందాం. మండలాన్ని మన జిల్లాలోనే ఒక మంచి ఆదర్శమైనటువంటి మండలంగా తీర్చిదిద్దుకుందాం. సుల్తానాబాద్ మండలం కొదురుపాకలోని దేవునిపల్లిలో తాగునీటి కోసం అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని జెడ్పీటీసీ సభ్యురాలు ఉట్ల రమ దృష్టికి తీసుకొచ్చారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది పాలకులు మారినా కూడా గుక్కడి మంచినీళ్లు అందించలేకపోతున్నారని దేవునిపల్లి గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. మురికి నీరు తాగి ఆసుపత్రుల పాలవుతున్నామన్నారు. మురికి కాలువలు లేక అవస్థలు పడుతున్నామన్నారు. దేవునిపల్లిలో సమస్యలు పరిష్కరించడంలో సర్పంచ్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. పది సార్లు టెస్టింగ్ తీసుకుపోయి మాకు ఇదేంటి సమస్య సార్ తీర్చండి సార్ అంటే నేను టెస్టింగ్ తీసుకపోయినా తప్ప మాకు సమాచారం అయితే ఏమి ఇవ్వలే. ఇదే సమస్య నేను కూడా జై గారి ముందు మాట్లాడంటే నేను మాట్లాడతాను. ఇక్కడనే తీసుకపోయాను టెస్టింగ్, వాటర్ టెస్టింగ్. వర్షాకాలంలో మాకు ఇబ్బంది అవుతుంది సార్. సొల్యూషన్ ఏంటంటే టెస్టింగ్ తీసుకపోయి ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లో పంపిస్తాను చెప్పినాడు ఆర్డబ్ల్యూ జై గారు నసీం సార్. అది ఇంతవరకు ఆయన ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కనిపిస్తాడు. ఇంత మట్టుకు దాదాపు మట్టితోటి ఆడ కూడుకొని ఉంటుంది. కొద్దిగా ఆగితే ఒక 5 నిమిషాలు ఆగితే ఆ నీళ్ళు మీద తాగాలి. ఏ రకంగా తాగుమంటూ మీరే చెప్పండి. తాగుమంటే మేము తాగుతాం. ఇప్పటికి కూడా మాకు ఇబ్బందికరంగా ఉన్నది. మళ్ళీ అది కూడా పండగ వచ్చింది అంటే మాకు వాళ్ళకి వేరే పోతాయి, మాకు వేరే వస్తున్నాయి. ఎవ్వరు అర్థం చేసుకుంటలేరు. అసలు మాకు అవసరం లేదు ఈ రోడ్డు. మాకు నీళ్ళకు మాత్రం ఇమీడియట్లీ కావాలి, స్పందించాలి మీరు. అది మేము కోరుకుంటాను. 100% చేద్దాము. అది ఎన్నో రోజులు మళ్ళీ నెక్స్ట్ వర్షాకాలం వరకు మాకు స్పందిస్తే మాకు చాలా సంతోషం అని చెప్పి. కొదురుపాక గ్రామంలో ఇంకా భవిష్యత్తులో మరి ఇక్కడ చాలా మటుకు నీటి సమస్య ఉందని చెప్పి ఇప్పుడే చాలా మంది చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి సంబంధిత అధికారులతో మాట్లాడి నీటి సమస్య ఏదైతుందో దాన్ని త్వరలోనే పరిష్కరించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, దొంగలు ఆలయాలను కూడా వదలడం లేదు. సుల్తానాబాద్ స్వప్నకాళిలోని సాయిబాబా ఆలయంలో శుక్రవారం రాత్రి తాళం బిడం విరగ్గొట్టి ఆలయంలోని పల్లకిలో ఉండే హుండీని ఎత్తుకెళ్లారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. గుళ్ళ కత్తడా వాడు ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.